హ్యూజ్ ఎయిర్క్రాఫ్ట్ అండ్ నేను 777లో ట్రావెల్ చేసిండే బట్ 787లో ఎప్పుడు ట్రావెల్ చేయలేదు డ్రీమ్లైనర్. సో దిస్ ఇస్ గోనా బి ఫస్ట్ టైం అండ్ ఐమ్ వెరీ హ్యాపీ ఎక్సైటెడ్. 8 గానికి వస్తుంది, ఆల్మోస్ట్ 8:45 కాడ ఉండాలని చెప్పారు. ఇది టెంపరీ ఏపీ అనమాట. సో ఈ 5 days లోపలనే మనకి ఎయిర్క్రాఫ్ట్ విజిట్ చేయాలి కాబట్టి ఆల్రెడీ ఒకటి అయిపోయింది. దాని తర్వాత ఇది వ్యాలిడ్ కూడా కాదు అట్లా అనమాట. ఇది మనం మళ్ళీ రిటర్న్ ఇచ్చేసేయాలి. Hello beautiful people, I hope you guys are doing great. Welcome back to my channel and welcome back to another vlog. Morning 6 aitundi prastaniki time and manam 7:30 kalla bayilderali max. Ee roju manaki aircraft visit undi. చాలా రోజుల తర్వాత క్రూ లాగా ఎయిర్క్రాఫ్ట్కి వెళ్తున్నా, లేదంటే ఆ ఫీలే పోయింది. ఫ్లైట్ ఎక్కి ఫ్లైట్లో పోయినా కూడా వాళ్ళు ఏదైనా పని చేస్తుంటే ఏమన్నా చేస్తుంటే నేను కూడా చేస్తుండే అనిపిస్తుండే. సో ఫైనలీ మనకు కూడా టైం వచ్చిందనమాట. వీళ్ళ వెదర్ అస్సలకి బాగాలేదు, ఫ్యాన్ వేసుకోలేము, సడన్గా చలి పెడుతుంది, సడన్గా ఉబ్బరిస్తుంది. ఐ డోంట్ నో వాట్ ఈస్ రాంగ్ విత్ దిస్ వెదర్. మధ్యలో వీళ్ళు ఆర్టిఫిషియల్ రెయిన్ అని కూడా చేసిండే, బట్ ఐ డోంట్ నో అదేమైంది ఏంటిది అనేది. అది చేసిన నెక్స్ట్ డే వెదర్ వాజ్ రియల్లీ అమేజింగ్, అంటే క్లియర్ క్లౌడ్స్. బట్ దివాళీ అయ్యింది, మళ్ళీ బ్యాక్ టు సేమ్. సో ఐల్ జస్ట్ షో ఇట్ టు యూ. దిస్ ఇస్ జస్ట్ నార్మల్, బట్ ప్రతిరోజు దీనికన్నా ఎక్కువ ఉంటుంది. అండ్ మార్నింగ్ లేదు, ఈవినింగ్ లేదు. సో త్రూ అవుట్ ద డే అస్సలు చదువుకోలేండి. ఎయిర్క్రాఫ్ట్ విజిట్ అయింది కాబట్టి బతికిపోయినాము, లేదంటే ఖతం ఫినిష్. ఎందుకంటే ప్రతిరోజు వైవా అని చెప్పినా కదా, రోజు చదువుకుంటున్నాము. బట్ నిన్న చదువుకోబుద్ధి కాలేదు అని చదువుకోలేదు. మీ అందరికీ కూడా ఎయిర్క్రాఫ్ట్ చూపించబోతున్నాను. 787 ఎయిర్క్రాఫ్ట్ ఎలా ఉండబోతుంది అనేది, బికాజ్ ఇట్స్ అ హ్యూజ్ ఎయిర్క్రాఫ్ట్. అండ్ నేను 777లో ట్రావెల్ చేసిండే బట్ 787లో ఎప్పుడు ట్రావెల్ చేయలేదు డ్రీమ్లైనర్. సో దిస్ ఇస్ గోనా బి ఫస్ట్ టైం అండ్ ఐమ్ వెరీ హ్యాపీ ఎక్సైటెడ్. స్నానం అయిపోయింది, ఈరోజు వైట్ బ్లాక్ వేసుకుంటున్నా. అండ్ మీ అందరికి ఒకటి చూపిద్దాం అనుకుంటున్నా. ఒకసారి నేను బృందావన్ బ్లాగ్లో చూపించిండే కదా ఎయిర్ ప్యూరిఫైయర్ అనేది. ఇలాంటి వెదర్కి ఎయిర్ ప్యూరిఫైయర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషలీ ఇక్కడ మేము ఉండే ప్లేస్ వెదర్కి అస్సలు ఒక్కరోజు ఇట్లా బయటికి పోతే ఎంత మందికి ఫీవర్స్ వస్తున్నాయి తెలుసా. ఈ వెదర్కి ఎయిర్ ప్యూరిఫైయర్ అనేది కంపల్సరీగా కావాల్సిందే. అండ్ ఇది ఎలా ఆపరేట్ చేస్తాను అనేది చూపించబోతున్నాను. ఆన్ ఆఫ్ పవర్ ఉంది. ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి మాన్యువల్గా ఆపరేట్ చేయడానికి ఆప్షన్స్ ఉన్నాయి. ఇది ఆటో మోడ్. అండ్ దాని తర్వాత మనం స్పీడ్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, అలాగే డిక్రీజ్ చేయొచ్చు. టైమర్ కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇంతసేపటి వరకే మనం యూజ్ చేయనీకే, లేదు అంటే అది కంటిన్యూస్గా యూజ్ అవుతూ ఉంటుంది. రాత్రిపూట పండుకునేటప్పుడు స్లీప్ మోడ్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేస్తే సౌండ్ అనేది అస్సలకి రాదు. లేదంటే త్రూ అవుట్ ద డే మనం ఆన్ చేసి పెట్టినప్పుడు సౌండ్ అయితే కంపల్సరీ వస్తుంది. కాబట్టి రాత్రిపూట అదొక్కటి. అండ్ చైల్డ్ లాక్ ఏదైతే ఉందో ఇంట్లో పిల్లలు ఉన్న వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. మా ఇంట్లో పిల్లలు లేరు కాబట్టి నేను అది యూజ్ చేయను. అండ్ దాంతోపాటు మనకి రిమోట్ కూడా ఇచ్చిర్రు. సేమ్ ఏవైతే మాన్యువల్ కంట్రోల్లో ఉన్నాయో సో రిమోట్ కంట్రోల్లో కూడా అదే ఆప్షన్స్ ఉన్నాయి. సో ఒకవేళ మనకి ఇబ్బందిగా దూరంగా ఉన్నాము అంటే ఆ రిమోట్ని యూజ్ చేయొచ్చు. సో రిమోట్లో లాక్ చేసినాం అనుకో, అది మళ్ళీ రిమోట్లో అన్లాక్ చేసిన తర్వాతనే మళ్ళీ ఆపరేట్ చేయగలుగుతాం అనమాట. నాకు వీళ్ళలో నచ్చిన ఒక బెస్ట్ పార్ట్ ఏంటిదంటే వీళ్ళన్నిటికీ చిన్న క్యూట్ మినీ రిమోట్స్ ఇస్తారనమాట. సో మనకి ఈజీగా యాక్సెసిబుల్ ఉంటుంది, ఎక్కడ కూర్చొనైనా ఆపరేట్ చేయొచ్చు కదా, అదొక ప్లస్ పాయింట్. సో నేను నార్మల్గా బెడ్ పక్కనే పెట్టుకుంటాను కాబట్టి నాకు రిమోట్ అంత అవసరం ఉండదు. అండ్ అలాగే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటిదంటే దీని ప్లేస్మెంట్. సో ఇది మనము పెట్టేటప్పుడు మనకి కొంచెము 4 sides ఏదైతే ఉంటుందో కొంచెం స్పేస్ ఇచ్చిపెట్టి పెట్టాలి. అప్పుడే మనకి ఎయిర్ పార్టికల్స్ అనేది ఇది అబ్జర్వ్ చేసుకొని మనకి క్లియర్ ఎయిర్ ఇస్తుంది అన్నమాట. ఒకవేళ మీరు కానీ ఎవరైనా ఢిల్లీలో ఉంటే ప్లీజ్ ఇది చాలా ఇంపార్టెంట్, సో తీసుకోండి. లేదు అంటే మీకు అవసరం లేదు నిజం చెప్పాలి అంటే, బట్ ఇక్కడున్న వెదర్కి కంపల్సరీ కావాల్సిందే. రెడీ అయిపోయినా 8:30 కానీ వస్తుంది, 7:30కి బయలుదేరాల్సిందే బికాజ్ ఇంకా మేడం తయారవుతుంది. సో ఈరోజు పోనీటైల్ వేసుకున్నా, బన్ వేసుకోలేదు బికాజ్ అందరం డిసైడ్ అయ్యి వెళ్తున్నాము పోనీటైల్ వేసుకోవచ్చు అని, ఎయిర్క్రాఫ్ట్ విజిట్ కదా. సో ఇదన్నమాట. ఒకవేళ
ఈ ఐ మేకప్ ఎట్లా వేసుకున్నా అనేది కావాలి అంటే డూ లెట్ మీ నో. సో నేను దాన్ని బట్టి చెప్తాను. వెరీ సింపుల్, ఒక్క 2 నిమిషాల్లో అయిపోతుంది. ఎక్కువ టైం కన్జ్యూమింగ్ మనం కూడా చెయ్యమన్నమాట. టెర్మినల్ 2 లోపలికి వెళ్ళట్లేదు, ఆడ నుంచి మనం ఏపీ కలెక్ట్ చేసుకోవాలి టెంపరీ, అండ్ అక్కడ నుంచి మనం టెర్మినల్ 3కి పోవాలి ఎయిర్క్రాఫ్ట్ విజిట్ కోసం. బట్ బికాస్ ఎయిర్ ఇండియా ఇంటర్నేషనల్ ఆపరేట్ చేస్తుంది కాబట్టి డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్, సో వాళ్ళు T3 నుంచే ఆపరేట్ చేస్తారనమాట. క్యాబ్ బుక్ చేసుకుంటా అండ్ దెన్ లెట్స్ లీవ్. ఫస్ట్ డే కాబట్టి మనము ఏపీ మనది మన సొంతంగా కలెక్ట్ చేసుకొని వెళ్ళాలి. అక్కడ క్లియర్గా బయోమెట్రిక్ ఏపీ సెక్షన్ అని రాసింది. బట్ పొద్దున పిలిచేసరికి అందరూ నిద్రలో ఉన్నారనమాట. లేదు అని చెప్పినా ఎవరు వినకుండా అక్కడికి వెళ్ళిరు. వేరే దగ్గరికి వెళ్ళి ఏపీ కలెక్ట్ చేసి మేము T2 నుంచి టెర్మినల్ 2 నుంచి 3కి వెళ్తున్నాము. అది కొంచెం 5 minutes వాకబుల్ డిస్టెన్స్. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత మేము మా ఇన్స్ట్రక్టర్ కోసం వెయిట్ చేస్తున్నాము. అతను ఒక 30 minutes తర్వాత వచ్చిన తర్వాత ఇది మన ఎయిర్ క్రాఫ్ట్ అనమాట. సో హ్యాపీ టు సీ దిస్. మెయింటెనెన్స్ నడుస్తుంది కాబట్టి ఈ స్టెప్ ల్యాడర్ వేసారు. లేదంటే మీరు ఎప్పుడైనా ట్రావెల్ చేసి ఉంటే నార్మల్ స్టెప్ ల్యాడర్ ఏదైతే ఉంటుందో అదే యూజ్ చేస్తారనమాట. సో ఇది మనకి లోపల నుంచి వ్యూ. అండ్ ఇవి లాంగ్ హాల్ట్ ఫ్లైట్ అంటే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కదా, 8 hours 10 hours చేస్తారు కాబట్టి డీప్ క్లీనింగ్ చేస్తారు. అండ్ మేము ఇలా ట్రైనింగ్ చేసేవాళ్ళు మాకు ఎయిర్క్రాఫ్ట్ విజిట్ అనేది మ్యాండేటరీ. అంటే మనకి ఎయిర్క్రాఫ్ట్లో ఎక్కడ ఏది ఉంది అనేది బుక్లో చూసి చదువుతాం తప్పించి మనకి ఇన్ పర్సన్ ఎక్కడుంది అనేది అంత ఐడియా ఉండదు కాబట్టి ఇవన్నీ చూపిస్తారు. ఇప్పుడే బ్యాగ్ యూనిఫామ్ అన్నీ ఇచ్చిరనమాట. షూస్ మాత్రం లేకుండే. సో నెక్స్ట్ ఒక 10-15 days తర్వాత షూస్ కూడా వస్తాయని చెప్పారు. సో దానికోసం వెయిట్ చేస్తున్నాము. ఇప్పుడు ఈ నుంచి డైరెక్ట్గా క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి. మంకీలు ఏడ చూస్తే ఆడ కోతులు, దానిలో చూస్తే కూడా భయం అవుతుంది. గుడ్ మార్నింగ్. అండ్ పొద్దున్నే చాయ్ తాగుతున్నాం మనం. ప్రస్తుతానికి టైం వచ్చి 7:30 అవుతుంది. ఎయిర్క్రాఫ్ట్ విజిట్ డే 2. సో ఈరోజు కాక్పిట్ అండ్ కీప్యాడ్ ఎట్లా ఆపరేట్ చేయాలి అనేది చూపించబోతున్నారు. ఫస్ట్ డే వాజ్ అమేజింగ్. ఎంతో పెద్ద ఎయిర్క్రాఫ్ట్. నాకు ఒక్కదానికైనా లేదా అందరికీ నాకు తెలియదు, రోజు నేను చాయ్ తాగను. బట్ ఎప్పుడో ఒకసారి తాగిన ఒక్కసారైనా సరే నాలుక కాలుతుంది అనమాట. నెక్స్ట్ 2 days అన్నం తినేటప్పుడు మంట అవుతుంటుంది. బట్ అప్పుడప్పుడు తాగుతుంటే మంచిగా అనిపిస్తుంది. స్పెషలీ వింటర్ స్టార్ట్ అయినాయి. బయట ఆల్రెడీ మీకు వెదర్ చూపించినట్టు ఫాగీ, దీంట్లో పొల్యూషన్ అండ్ ఫాగ్ 2 కలిసి ఉన్నాయి. గుడ్ మార్నింగ్ సార్, ఆప్ कैसे हो? హ్యాపీ దివాళీ. 8 గానికి వస్తుంది. ఆల్మోస్ట్ 8:45 కాడ ఉండాలని చెప్పారు. ఐ థింక్ 8:45కి అయితే అక్కడ ఉండం, కానీ 8:59 కల్లా ఉంటాము. ఆ పార్టీకి అందరూ గ్యాదర్ అయిపోతారు. సో ఇది టెంపరీ ఏపీ అనమాట, జస్ట్ ఫర్ 5 days. సో ఈ 5 days లోపలనే మనకి ఎయిర్క్రాఫ్ట్ విజిట్ చేయాలి కాబట్టి ఆల్రెడీ ఒకటి అయిపోయింది. బైదూజ్ అని ఒక రోజు సెలవు వచ్చింది, ఈ రోజు రేపు. సో 3 days ఎయిర్క్రాఫ్ట్ విజిట్ కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత ఇది వ్యాలిడ్ కూడా కాదు అట్లా అనమాట. ఇది మనం మళ్ళీ రిటర్న్ ఇచ్చేసేయాలి, లేదంటే ఒకవేళ మిస్ అయితే ఎఫ్ఐఆర్ చేయాలన్నమాట. ఎయిర్క్రాఫ్ట్లో బేబీ బ్యాసినేట్స్ కూడా ఉన్నాయి అనేది ఫస్ట్ టైం తెలిసింది, ఎందుకంటే ఇంటర్నేషనల్ అంతా ఆపరేట్ చేయలేదు కాబట్టి. సో అది చూస్తున్నాము. దాని తర్వాత లైఫ్ జాకెట్ చూస్తున్నాం అనమాట. బికాజ్ మావి పౌచెస్ అండ్ ఇక్కడ కంప్లీట్గా డిఫరెంట్. మీరే చూడొచ్చు ఎంత స్ట్రగుల్ పడుతున్నానో. అక్కడ లేపుతున్నా, ఇది లేపుతున్నా, అది లేపుతున్నా, ట్రై చేస్తున్నా. అండ్ ఫైనలీ ఫిగర్ అవుట్ చేసి ఓపెన్ చేయనీకే ట్రై చేసి ఓపెన్ చేసినాను. బట్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టాస్క్. ఇంతకుముందు ఎయిర్లైన్లో చాలా ఈజీగా వచ్చేసిందనమాట. సో ఇది లాస్ట్ గ్యాలీ. అక్కడ జంప్ సీట్స్ మీకు కనిపిస్తున్నట్టు ప్రాచీ నించిన దగ్గర వాష్రూమ్ అండ్ ఇదంతా గ్యాలీ అనమాట. అండ్ మీరు చూస్తున్నట్టు ఇది డోర్. మన నార్మల్ ఎయిర్బస్ డోర్ కన్నా ఈ డోర్ చాలా పెద్దది. సో ఇక్కడ మనకి వ్యూ కనిపిస్తుంది కదా, ఇది లాస్ట్లో పార్క్ చేసి పెట్టినారు. అండ్ మనకి డోర్స్ దగ్గర ఇది ఒకటి లాబరేటరీ ఏదైతే ఉందో వీల్ చైర్కి, దీన్ని లోపా అంటారు. ఎయిర్క్రాఫ్ట్లో ఏది ఎక్కడుంది అనేది క్లియర్గా దాంట్లో ఉంటుంది. అండ్ ఇది మనకి సిగ్నల్ ఎక్విప్మెంట్ అనమాట. నిన్న చేసిన దాల్ కిచిడి ఉంది. సో ఇంటికి పోయి నేను అదే తింటా. నాకు రోడ్డు మీద ఎక్కువ తింటే
లూజ్ మోషన్ అయిపోతుంది. దానికి ఆకలి అవుతుంది అండ్ చోలే కుల్చే తినాలనిపించిందంట. సో ఆమె ఆపి తింటుంది. మనం ఇంటికి పోయి దాన్ని వేడి చేసుకొని చికెన్ ఎయిర్ ఫ్రైయర్లో వేసుకొని మంచిగా తిన్నాం. ఇది మా ఇంటి పరిస్థితి అనమాట. బికాస్ మా ఇంట్లో బయట ఆరేయనికే బాగా చల్లగా ఉంది, బట్టలు ఆరట్లేదు. సో ఇంక ఈయనే ఆరేసినాము ఇట్లా. ఇప్పుడు మనం ఏం చేసినామంటే రాత్రి కిచిడి చేసుకున్నాము, అదే వేడి చేసి ఇప్పుడు తింటున్నా. ప్లస్ దీంట్లో ఎయిర్ ఫ్రైయర్లో చికెన్ మ్యారినేట్ చేసి పెట్టిండే రాత్రి, సో అది ఎయిర్ ఫ్రై చేసుకుంటున్నా. ఈ రెండు తింటా. అచ్చి ఆల్రెడీ ఆడ బయట తినింది కాబట్టి ఆమె ఏం తినదు. తిని పండుకుంటా. కళ్ళల్లో నిద్ర ఉంది, మేకప్ కూడా తీయాలి, తీసే ఓపిక లేదు. సో ఫస్ట్ తిని దాని తర్వాత మిగతా పనులు చేద్దాము. సో ఇది ప్రస్తుతానికి. రేపటి అప్డేట్ ఏంటిది అనేది మనకు కూడా తెలియదు. ఈ రోజుకైతే ఇంతే. ఇంకా చూద్దాం ఏం చేయాలో. ఇంకా జిమ్కి కూడా పోవాలి. ఫస్ట్ తిందాం, దాని తర్వాత పోదాము. ఈరోజు మమత నా పర్సనల్ ట్రైనర్, ఆమె కూడా రావట్లేదు. బట్ స్టిల్ మనం పోయి మన పని చేద్దాము.